హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పచ్చు. మరి సీనియర్స్కి అయితే ఈ మ్యాచ్ అనేది జరగనుంది WCLలో అయితే. మరి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పచ్చు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మరి వీరిద్దరు దాయాదుల పోరుగానే మనం చెప్పచ్చు, బ్రాబ్రోస్ పిచ్గానే మనం చెప్పచ్చు. ఈ పిచ్ అనేది ఎవరైతే టాస్ తెలుస్తుందో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సార్ 200+ కానీ చేశారంటే చాలా మరి టార్గెట్ అనేది ఛేదించే అవకాశం కూడా ఉండదు అనేది అయితే నాకు మరి చెప్పచ్చు. మరి టాస్ అనేది చాలా కీలకం. చాలా వరకు కూడా మరి టాస్ అనేది కీలకంగానే మనం చెప్పాలి. మరి హెడ్ టు హెడ్ చూసుకుని 2 మ్యాచ్ అనేది జరిగితే ఒక మ్యాచ్ అనేది ఇండియా గెలిస్తే ఒక మ్యాచ్ అనేది పాకిస్తాన్ అనేది గెలిచింది. మరి ఇండియా పరిస్థితి ఎలా ఉందో చాలా బలంగా ఉంది. అటు రైనా కానీ, మరి యువరాజ్ సింగ్ కానీ, ధావన్ కానీ, మరి బౌలింగ్లో నాగి కానీ, వరుణ్ కానీ, విజయ్ కానీ, మరి ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. అంబటి రాయుడు కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారని చెప్పచ్చు. మరి ఓతప్ప కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నాడు. చాలా హార్ట్ హిట్టింగ్ కూడా ఈ మధ్యన అయితే చేస్తున్నాడు. చాలా ఎక్సలెంట్గా మరి ఉన్నారని మనం భావించాలి. మరి ఇక్కడ పాకిస్తాన్ జట్టు ఎలాగ ఉందంటే నిన్నైతే మరి ఓపెనర్ నుండి బాగానే వచ్చింది సార్, మిడిల్ ఆర్డర్ అనేది ప్రాబ్లం ఉంది. బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా మనం చెప్పట్లేదు. ఇక్కడ అఫీద్ నుండి అయితే చాలా ఎక్సలెంట్గా మరి ఉంది. ఆలీ నుండి కూడా చాలా ఎక్సలెంట్గా మరి ఉంది అని మనం చెప్పాలి. ఇలా చూసుకున్న పాకిస్తాన్ చాలా బలంగా అయితే ఉంది. మరి వీళ్ళిద్దరికి కూడా బలవాళ్ళు చూసుకున్న టీమిండియా గెలిచే ఛాన్స్ ఎంత ఉందేమో నాకు అయితే అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి కింద అయితే లైక్ చేయండి. కింద మరి ఐప్ అనేది ఉంటుంది. ఐప్ అనేది ఖచ్చితంగా సరే పాయింట్స్ ఇస్తారండి నేనైతే మనసు అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే పాయింట్స్ ఇస్తే అందరికి కూడా వెళ్ళొద్ది, వైరల్ కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. మరి అందరూ కూడా మరి కొత్తగా ఐప్ ఆప్షన్ అనేది వచ్చింది. మీరు వీడియోకి అనేది పాయింట్స్ రూపంలో ఇస్తారని నేనైతే మనసు అయితే కోరుకుంటూ నేను మీ సైనింగ్ ఆఫ్. బాయ్.